శ్రీమన్నారాయణ. మహాకవి బొమ్మరాపోతనామతి ప్రణీత శ్రీ మహాభాగవతము దశమ స్కందము. మనము శ్రీకృష్ణుని గానానికి మైమర్చి వచ్చిన గోపికలతో శ్రీకృష్ణుడు ఏమంటున్నాడో చూస్తున్నాము. ధ్యాన మంత్రము. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. ఓ గోపికలారా, మీరిప్పుడు ఇచ్చటికి రావడం చూస్తూ ఉంటే మీ మనస్సులలో కలవరం కలిగినట్టు నాకు అనిపిస్తున్నది. ఇది యమునా నది జలాల చేత పెరిగి చిగిర్చి పూచి అందంగా ఉన్న వృక్షములు గల అడవి, కానీ రేపల్లె కాదు. కనుక మీ మనస్సులలోని కలవరాన్ని పోగొట్టుకొని మీ ఇండ్లకు పోయి ఆకలితో ఏడ్చే బిడ్డలకు పాలు పట్టండి, ఆవులకు దూడలను విడవండి, మీ మగలను గౌరవంతో సేవించండి, వెళ్ళండి. ఓ గోపికలారా, మీరు నన్ను కోరి ఇచ్చడికి వచ్చారు. ఇంత మాత్రానికి లోపం లేదు. నాకు సమస్త ప్రాణులు ప్రియములే కనుక మీరున్ను ప్రియములే, మీకు మేలు కలుగుతుంది. స్త్రీలకు ఎన్నడూ తొలగరాని ధర్మం ఏమిటంటే భర్తను కొలవడమే అని పెద్దలు చెబుతారు. కనుక మీరు ఇప్పుడు ఇక్కడ నిలవక మీ ఇండ్లకు పోయి మీ భర్తలను సేవించండి. నా ధ్యానము, నా గురించి వినటము, నన్ను దర్శించడము, నా గురించి గానం చేయటము, నా యందు ఆసక్తి కలిగి ఉండటము, ఇవి ఉంటే చాలు, కృతార్థులు అవుతారు. ఓ మానవతులారా, కనుక మీ ఇండ్లకు తిరిగి వెళ్ళండి అని కృష్ణుడు చెప్పగా విని విరహమనే అగ్నిశిఖలతో వెడలిన నిట్టూర్పుల చేత పెదవులు కంది ముఖాలు ఎండిపోయాయి. కన్నుల నుండి కారుతున్న కాటుక కన్నీళ్ల చేత కుచములకు పూసుకున్న కుంకుమ తోడి గంధము కరిగి ప్రవహిస్తుంది. విచారం చేత చెక్కిళ్లకు చేర్చుకున్న చేతుల వేడిమికి ముఖాలు వాడిపోయాయి. పరంపరగా వచ్చే మన్మథ బాణాలకి ధైర్యం చెదిరిపోయింది. మికుటమైన దుఃఖం చేత మాటలు తొట్టుపడుతున్నాయి. తమకు ప్రియములు కాని కృష్ణుని యొక్క మాటలు విని భయపడ్డారు. మరలిపోవడానికి కాళ్ళు రాక పాదాలు నేలకు రాస్తూ తడబాటుతో గోపికలందరూ విచారగ్రస్తులై కృష్ణునితో ఇలా అన్నారు. అయ్యో, మేము నిన్ను నమ్మి మా ఇళ్లలో గల పనులన్నీ విడిచి నీ పాద పద్మాలు సేవించాలని మా వారికి చిక్కక ఇక్కడకు వచ్చామే. సర్వానికి నీవు ఈశ్వరుడువు, పరిపూర్ణుడవు. నీ వలన భ్రాంతితో వచ్చిన మమ్ము ముముక్షువులను ఏలినట్లు ఏలుట తగదా? మా వంటి వారిని విడుచుట నీకు మంచిదా? కృష్ణ, నువ్వు ఆడవారికి భర్తను, బిడ్డలను, చుట్టములను ఆదరించడమే ధర్మమని చెప్పావు. దేహదారులైన వారికి ఆ నియమాలు చెల్లుతాయి, కానీ నీవు తప్ప ఇతరములు ఏవీ వద్దు అనుకునే మా బోటి వారికి ఈ విధంగా చెప్పడం న్యాయమేనా? మాకు సర్వము నీవే. దయకు ఉనికిపట్టు అయిన ఓ కృష్ణ, నేర్పరులైన వారు యోగులు సకల ప్రాణులకు ఆత్మభూతుడవై ప్రకాశించే వాడవు కనుక నీవంటే అపేక్ష పడుతూ ఉంటారు. మా యొక్క ఆశలన్నీ నీయందే ఉన్నాయా? విచారాన్ని కలుగజేసే లౌకిక బంధాలైన పెనిమిటి కొడుకులు మొదలైన వారిని మాకు ఎందుకు చూపుతున్నావు? మాకు గల తాపమును తొలగించు. ఓ కృష్ణ, నీ పాద పద్మాలను సేవించడానికే కానీ మరలిపోవడానికి కాళ్ళు రావు. నీ హస్త పద్మాలను పట్టుకునేందుకే గాని మరి ఏ పనికి చేతులు రావు. నీ మాటలనేటి అమృతధారను పూర్ణంగా వినుటకే కానీ మా చెవులు ఇతరములైన మాటలు వినడానికి అంగీకరింపవు. నీ సుందరమైన రూపాన్నే కానీ ఇతరములను మా రెండు కన్నులు చూడవు. మా నాలుకలు నిన్నే గాని ఇతర నామములు ఉచ్చరింపనేరవు. మరి నీవో మమ్ములను అపేక్షించడం లేదని చెప్పేందుకు వెనుకాటం లేదు. మా మనస్సులను దొంగలించావు, ఇక మేమేమీ చేయగలము? ఓ కృష్ణ, లక్ష్మీదేవికి సంతోష చిహ్నమును కలగజేసే నీ పాద కమలాలను మా పూర్వ జన్మమునందలి తపఫలం చేత పొందాము. ఇక అటువంటి నీ పాదముల సేవను చేయక ఎట్లు తొలగిపోగలము? మా భర్తల సంగతి చెప్పవద్దు. తామర పూల పరిమళాన్ని గ్రహించడానికి అలవాటు పడిన తుమ్మెదలు అన్య కుసుమాల చెంతకు వెళతాయా? ఓ కృష్ణ, లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నీ విశాలమైన వక్షస్థలంపై తులసీదేవితో పాటు కలిసిమెలిసి ఉండేటట్లు అనుగ్రహించమని నీ పాద కమలాల యొక్క రేణులను కోరుతూ ఉంటుంది కదా. ఓ పురుషశ్రేష్ఠ, అత్తమామలు దుఃఖింపగా భర్తలకు శోకం కలగజేసి గృహధర్మాలు చెడిపోగా నీ నవ్వులు మృదువైన మాటలు గుర్తుకు వచ్చి నీ విరహంతో వచ్చాము. ఏ పొత్తులు మాకు వద్దు, నీ దాస్యం చేయడానికి అంగీకరించవయ్యా. ఓ పుణ్యపురుష, పూర్వం స్త్రీలు వల్లభులను వలచినవారు కాదా? వారిని ఆదరించి ఏలుకోలేదా? మోహములు మాయందే పుట్టెనా? నీ మాటలు పురుషులు చెప్పే మాటలు కావు. మన్మథ తాపం చేత తాళలేకున్నాము. మమ్ము ఆలింగనం చేసుకో, నీకు పుణ్యం ఉంటుంది.
కుండలముల చేత ప్రకాశించే చెక్కిళ్ళు, ముంగురుల చేత ఆవరింపబడిన నొసలు, అమృతం చిందించు అదరము, మనోజ్ఞమైన చిరునవ్వుతోడి చూపులను కలిగిన నీ ముఖాన్ని చూసి మన్మధుని చెరుకు వింటి నుండి వెడలనట్టి బాణములకు చెక్కి నీకు దాసులమైనాము. మమ్ము ఆదరించి ఏలుకోవయ్యా. ఓ గోకుల వల్లభ, నీ మోవి సుధారసం నేడు మా ఆధారాల మీద చిలకరించు. విశాలమైన నీ వక్షస్థలం మా వక్షానికి చేర్చు. రమ్యమైన నీ హస్త కమలములను మా కొప్పులయందు చేర్చు. నీ దయతోడి చూపులను మెల్లగా మా నెమ్మేములపై ఉంచు. నీ తేనె పలుకులు మా కర్ణరంధ్రముల నిండా ఉలికించు. లేకపోతే మేము ఎలా బ్రతకాలి? ఎక్కడికి వెళ్ళగలము? మా మొర ఆలకించు. ఓ ప్రాణేశ్వర, నీ పాదాల మీద ఆన. నీ తేట చూపుల వల్ల, నవ్వుల వల్ల, పాటల వల్ల మాకు మోహం పుట్టించావు కనుక ఆ మోహం వల్ల కలిగిన తాపాన్ని నీ అదర పల్లవామృతం చేత చల్లార్చు. నువ్వు చల్లార్చిన పక్షంలో చల్లార్చని పక్షంలో విరహనల జ్వాలలతో భస్మమై నీ సంబంధమైన విచారం చేత నీ పాద పద్మాలనే పొందుతాము. అనగా ధ్యానంతో యోగుల బాటను అనుసరించి నిన్ను పొందుతాము. కృష్ణ, మనోహరమైన నీ రూపాన్ని చూసిన, నీ గానాన్ని ఆలకించిన వృక్షాలు, విషయ పరిజ్ఞానం లేని పశుపక్షాదాలు కరిగి పులకించిపోతాయి. మరి అటువంటప్పుడు స్త్రీలు ద్రవించిపోరా? ఇందులో ఆశ్చర్యమేముంది? ఓ యశోద కుమార, నీ చల్లని ఇంపైన పలుకులనే వాన కురియకపోతే మేము ఎలా తాళగలము? నీ దయతోడి చూపు అనే ఓడ మాకు లభించకపోతే ఈ వ్యధ అనే సముద్రాన్ని, సంసార సాగరం దాటలేము. నీ చిరునవ్వు వెన్నెలలు కాయకపోతే ఈ వేదన చీకటి తొలగదు. నీ అదరామృతమనే సుధను పుచ్చుకోకపోతే ఈ తాపం ఎలా తీరుతుంది? నువ్వు కరుణ చూపకపోతే మేము ఎలా బ్రతుకుతాము? నువ్వు మమ్ములను చేరనివ్వకపోతే మా గతి ఏమిటి? మరుడు నిర్దయుడు మమ్మల్ని బ్రతకనిస్తాడా? కృష్ణ, శ్రీ మహావిష్ణువు దేవతలను రక్షించిన విధంగా ఇప్పుడు నువ్వు నీ అభయ హస్తాన్ని మా మీద ఉంచి మేము మూర్ఛిల్లకుండా కాపాడు. దయామయ, నీవెంత క్రూడవయ్యా! గాఢ వియోగ జ్వాలలు నిన్ను నమ్మిన తరుణులను తప్పింపజేస్తూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడవు. ఇటు తిరిగి చూడవు కదయ్యా, ఎంత కఠినంగా ఉన్నావు అని ఈ విధంగా దర్పకుని శర పరంపరల చేత బాధింపబడుతూ ఓపికలు లేని గోపికల దుఃఖ వచనాలు విని నవ్వి కృష్ణ పరమాత్మ ఆత్మారాముడై వారితో క్రీడించాడు. ఆ స్వామి ఇతరులకు ఆనందాన్ని చేకూర్చేవాడే కానీ ఇతరుల ద్వారా ఆనందం పొందేవాడు కాదు. శ్రీకృష్ణుడు తన దయగల చూపులతోనూ స్పర్శనం చేతను ఆలింగనం చేతను మేళములాడుతూ ఆ పుష్పబాణుని గర్వం అణచే విధంగా ఆ గోపస్త్రీలతో సంగమ క్రీడను సాగించాడు. వికసించిన మోములు గల గోపికలు తనను సేవింపగా కృష్ణుడు నవ్వులనేది వెన్నెలలో నక్షత్ర సమూహం నడుమ ప్రకాశించు నిండు చంద్రుని వలె ప్రకాశించాడు. తరుణులు అనేక మంది తనను సేవిస్తూ ఉండగా మెడలో వైజయంతిమాల వ్రేలాడుతూ ఉండగా నాట్యం చేస్తూ ఆ బృందావనానికి అలంకారమై కృష్ణుడు ప్రకాశించాడు. అందరినీ తన మాయలో పెట్టి ఎవ్వరికీ తాను చిక్కన పరమేశ్వరుడు ధన్యాంగలైన ఆ గోపికా స్త్రీలకు చెక్కాడు. అంతలోనే వారికి శాంతిని కలిగించే విధంగా ప్రసన్నుడయ్యేందుకు ఆ గుణశీలి అదృశ్యమైనాడు. హఠాత్తుగా కృష్ణుడు కనబడబోయేసరికి మగ ఏనుగును కాన కల్లాడు ఆడ ఏనుగుల వలె గోపికల మనస్సులు తల్లడిల్లిపోయాయి. వారంతా అతని నడకలు, నవ్వులు, నటనలు, చూపులు, విలాసాలు, విహారాలు, మాటలు మొదలైన వాని చేత మనస్సులు అతని యందే లయమైపోగా తన్మయత్వం చేతనే నేనే కృష్ణుడను అని అతని గుణస్మరణ చేత ఒళ్ళు తెలియని స్థితిలో ఉండిపోయారు. ఓ రాజా, ఎల్ల ప్రాణుల లోపల వెలుపల పరిపూర్ణంగా నిండి ఉన్న శ్రీకృష్ణమూర్తిని యమునా నది ఒడ్డున ఉన్న అడవులలో పాటలు పాడుచు ఆ గోపికలు తన్మయ భావనలో జడ చైతన్య భావన విడనాడగా వెతుకసాగారు. ఓ పున్నవృక్షమా, పురుష పుంగవులచే స్తోత్రం చేయబడిన వాణిని నీవు చూడలేదా? ఓ బొట్టుకు చెట్ట, నొసడ కస్తూరి బొట్టు గలవారిని చూడలేదా? ఓ కర్పూర పరటి చెట్ట, నీల మేఘఛాయచే ప్రకాశించు వాణ్ణి చూడలేదా? ఓ మంకెన చెట్ట, అందరికీ బంధువైన వాణ్ణి చూడలేదా? ఓ వెలగ చెట్ట, మన్మధుని వంటి అందగాడిని నువ్వు చూడలేదా? ఓ వెదురు తరువా, పిల్లన గ్రోవిని ధరించిన వాణ్ణి నువ్వు చూడలేదా? ఓ గంధపు మ్రాణ, మంచి గంధము వలె చల్లని వాణ్ణి నీవు చూడలేదా? ముళ్ళ చెట్ట,
ముళ్ళ మొగ్గల వంటి పలు వరుసగల వాడిని చూడలేదా? ఓ ఏరు మద్ది చెట్ట, ఇంద్రభోగం వంటి భోగం కలవాడిని నువ్వు చూడలేదా? ఓ కువలమని వృక్షమా, భూమికి ఏలికైన శ్రీకృష్ణమూర్తిని నువ్వు చూడలేదా? ఓ కడప చెట్ట, మాకు ప్రియమైన విహారం గలవాన్ని చూడలేదంటూ శ్రీకృష్ణుని కోసం ప్రతి చెట్టును పుట్టను ప్రశ్నిస్తూ వెతకసాగారు. ఇంకా ఆ కృష్ణుని రూపురేఖలను తెలియజేస్తూ ఇలా అడుగుతున్నారు: నల్లనివాడు, కమలముల వంటి కన్నులు కలవాడు, కరుణరసం చిందించేవాడు, సిగయందు చుట్టుకోబడిన నెమలి పింఛము కలవాడు, నవ్వు ముఖము గల అందగాడొకడు మా మానం అనేది ధనాన్ని దోచుకొని వచ్చాడు. మీ పొదల మాట లేడు కదా, ఉంటే కొంచెం చెప్పరా? నల్లనివాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబుపై జల్లేడువాడు, మౌలి పరిసర్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడు మోము వాడకుడు, చెల్వల మానధనంబు తెచ్చెనో మల్లియలారా. మీ పొదల మాటలు లేడు కదంబ చెప్పరే? ఓ లవంగ వృక్షములారా, మాదీపల వృక్షములారా, నారింజ తరువులారా, మన్మధునికి కూడా మోహం పుట్టించే అందమైన పురుషుడు, వినేవారికి ఇంపు కలిగేటట్టు పిల్లల గోవిని ఊదుచు మమ్ము అంగజుని బాణాలకు స్వాధీనం చేసిపోయాడు. వాడు మీ వద్దకు వచ్చి దాగి లేడు కదా, ఉంటే మాకు దయతో చూపండి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. ఇంకా గోపికలు ఏమేమి పలుకుతున్నారో తర్వాతి భాగంలో చూస్తాము.